హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం, ఉమా, పాలొచ్చాయి తీసుకో అమ్మా అన్నారు ప్రశాంతి గారు. ఉమా హడావిడిగా వెళ్ళబోయింది. అనంత్ గట్టిగా ఆమెను పట్టుకున్నాడు 2 చేతులతో. అబ్బా వదలండి, అత్తయ్య గారు పిలుస్తున్నారు అంది ఉమా. అబ్బో, మంచి కోడలివని పేరు కొట్టేశావు. ఈరోజు నీకు కాస్త మంత్రాలు పడాలి అన్నాడు అనంత్. ఉమా అంటూ మళ్ళీ పిలిచారు ప్రశాంతి గారు. హా, వస్తున్నా అత్తయ్య గారు అంది ఉమా. ప్లీజ్ వదలండి అంది ఉమా. అలానే పట్టుకున్నాడు అనంత్. అంతే, ఒక్కసారిగా చక్కిలికిలి పెట్టేసింది ఉమా. రాక్షసి అంటూ వదిలేశాడు అనంత్. ఈలోపు సుమ వెళ్ళి పాలు తీసుకుంది. నిన్న వెళ్ళిన పని ఏమైందిరా అంది వరాలమ్మ. అది అయ్యేది కాదులేవే అన్నాడు ప్రభాకర్ గారు. ఇక ఉదయాన్నే టిఫిన్ హడావిడిలో పిల్లలతో గోలగోలగా ఉంది. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఒకరోజు ఉత్తేజ్ తలనొప్పిగా ఉందని ఆఫీస్కి కాసేపు ఆగి వెళ్తానని కూర్చొని ఉన్నాడు అక్కడ. తలనొప్పా? కలింగం పెట్టనా కళ్ళలో, తగ్గిపోతుంది వెంటనే అని చెప్పింది వరాలమ్మ. వామ్మో, నాకొద్దే నానమ్మ అంటూ అక్కడి నుండి లేచి కాసేపటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఉత్తేజ్. కలింగం అంటే ఏంటక్కా అంది ఉమ. సుమ నవ్వుతూ, మా పెళ్ళైన కొత్తలో ఇలాగే మీ బావగారికి తలనొప్పొచ్చింది. అమ్మమ్మ మిరియాలు బాగా గంధం తీసి కళ్ళలో పెట్టింది మీ బావగారికి. ఆ మంటకి మళ్ళీ తలనొప్పి ఉన్నా కూడా తలనొప్పి అని ఎప్పుడూ అనరు అని చెప్పేసరికి పగలబడి నవ్వింది ఉమ. 4 రోజుల తర్వాత మళ్ళీ సుధీర్ వదినలతో తల్లిదండ్రులతో పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఇల్లు ముచ్చటగా ఉంది. అందరూ కూర్చున్నారు. పలకరింపులు అయ్యాయి. అమ్మాయి వచ్చి కూర్చుంది. అందంగానే ఉంది. అందరికీ నచ్చింది. సుమ మాత్రం ఆలోచిస్తూ ఉంది. అన్ని మర్యాదలు అయ్యాక ప్రశాంతి గారు మాట్లాడబోతూ ఉంటే అప్పుడు గుర్తుకు వచ్చింది సుమకి. తనని చూడటానికి వచ్చినప్పుడు అత్తయ్య అలాగే నచ్చేసింది అని అప్పుడే చెప్పేశారు తన గురించి. అందుకే అత్తయ్యతో చిన్నగా, ఇప్పుడు ఏమీ మాట్లాడకండి, వెళ్ళి కబురు పంపిద్దాం అంది సుమ. ఆలోచించి సరే అని ఏమీ చెప్పలేదు. కబురు చేస్తాం అని వచ్చేశారు. సుధీర్కి అమ్మాయి నచ్చింది అని చెప్పాడు. అమ్మ ఓకే చెబుతుంటే వదినలే ఆపినట్లున్నారు అని అనుకున్నాడు మనసులో. అమ్మో, వదినలు ఏ గడుసుదాన్నో నాకు తెచ్చి అంటగడతారు అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి యథాతథంగా అన్నతమ్ముళ్ళు ముగ్గురు డాబా మీదకు చేరారు. సుధీర్ బాధను విన్నారు. అనంత్ మాట్లాడుతూ, నిజమేరా, ఉత్తమురాలు కదా, మంచి ప్లాన్ వేస్తున్నారు. మన సుధీర్కి కూడా వాళ్ళలాంటి అమ్మాయిని తెచ్చి అంతా ఒక టీం అయ్యి వారి కోడళ్ళ హోదాని పెంచుకోవాలి అనుకుంటున్నారు. అవును నిజమేరా, అందుకే మనం కూడా ఒక ప్లాన్ వెయ్యాలి అన్నాడు ఉత్తేజ్. అన్నదమ్ములిద్దరూ ఉత్తేజ్ వైపు చూస్తున్నారు. సరే, మేమొక ప్లాన్ వేస్తాము, కానీ నువ్వు చిన్నవాడివిరా, కిందకు వెళ్ళు అంటూ సుధీర్ని పంపించేశారు. ఆ ప్లాన్ మనం అమలు పెడదాం అన్నాడు ఉత్తేజ్ అనంత్తో. భోజనానికి అని పిలవడానికి వచ్చిన ఉమ వారిద్దరు మాటలు విన్నది. సరే సరే అనుకుంది. సుమకు చెప్పింది. అమ్మో, ఇలానే అలా తయారైతే మనం భరించేది అంటూ భయపడిపోయింది. నువ్వా పక్క, నీది మరీ చాదస్తం, ఈ రోజుల్లో అలాంటివి ఎవరు భరిస్తున్నారు అంది ఉమ. సుమ చెవిలో ఏదో రహస్యం చెప్పింది. అవునా, అయ్యో పాపం, తంతారు కదే అంది సుమ. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక అత్తగారు దగ్గరకు చేరారు ఇద్దరు కోడళ్ళు. ఉమ మాట్లాడుతూ, అత్తయ్య, ఈ మధ్యన మీ అబ్బాయి గారి ప్రవర్తనలో ఏదో బాగా మార్పు వచ్చింది. రాత్రి నిద్రలో ఏదో కలవరిస్తున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది అంది దిగాలుగా ముఖం పెట్టుకొని. సుమ కూడా మాట్లాడుతూ, నాకు కూడా కొంచెం భయంగానే ఉందత్తయ్యా, ఆయన ప్రవర్తనలో కూడా ఏదో మార్పు వచ్చింది అంది. ఉమ మాట్లాడుతూ, అంతేకాదత్తయ్యా, మధ్యరాత్రి లేచి నిన్ను చంపేస్తా అని ఒకరోజు నా గొంతు పట్టుకున్నారు అంటూ బాధపడిపోయింది ఉమ. అందుకు ప్రశాంతి గారు మాట్లాడుతూ,
నా పిల్లలకు ఏమీ తెలియదమ్మా, ఏ గాలో పట్టుంటుంది అంటూ ప్రశాంతి గారు బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నారు. సరే, ఇలాంటివి మన పక్కింటి అనసూయమ్మ గారికి బాగా తెలుసు. మొన్న మధ్యన వాళ్ళ తమ్ముడు కూతురికి ఏదో దయ్యం పడితే ఎవరినో పిలిపించి వదిలించింది అని చెప్పారు ప్రశాంతి గారు. సుమ మాట్లాడుతూ, అవును ఉమా, ఆ పిల్లకి పెళ్లి ఫిక్స్ చేస్తే దయ్యం పట్టిందంట. అంతే, నేను చేసుకోనంటే చేసుకోను అని గోలగోల చేసింది. అంతే, దెబ్బకు దయ్యం వదిలించాడు ఎవరినో తీసుకువచ్చి అని పెద్ద పెద్ద కళ్ళు తింపుకుంటూ చెప్పింది సుమ. దానికి ఏదో పెళ్లి ఇష్టం లేక అలా నాటకాలు ఆడి ఉంటుందిలే అనుకుంది మనసులో ఉమ. సాయంత్రం 4 గంటలకే అనంత్ ఫోన్ చేస్తూ, మాకు ఈరోజు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేటుగా వస్తాము, నేను అన్నయ్య కూడా అని చెప్పాడు. అలాగే అలాగే అంది ఉమ. ఉమ అత్తగారి దగ్గరకు వచ్చి, పక్కింటి ఆంటీతో మాట్లాడారా, ఏమన్నారత్తయ్యా అంది. ప్రశాంతి గారు మాట్లాడుతూ, నేను చెప్పినది విని అనసూయమ్మ గారు కూడా అవన్నీ దయ్యం చేష్టలే అని చెప్పారమ్మా. పైగా అలాంటివి తొందరగా వదిలించుకోవాలట అంటూ కళ్ళు తుడుచుకుంది ప్రశాంతి. అతని పిలిపిస్తాను అంది అని కూడా చెప్పారు ప్రశాంతి గారు. ఎప్పుడో ఎందుకత్తయ్యా, ఈరోజు రాత్రికే పిలిపించండి, చాలా మంచిది అంది ఉమ. అనంత్ వద్దంటున్నా వినకుండా బాగా తాగేశాడు ఉత్తేజ్. అన్నయ్య, ఇక వెళ్దాం పదా అన్నాడు అనంత్. ప్రభాకర్ గారు, సుధీర్ ఊరు వెళ్లారు. బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే. అదే ఉత్తేజ్ ధైర్యం. అదే అవకాశంగా తీసుకుంది ఉమ. పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చేసింది సుమ. కొడుకులిద్దరూ లోనికి రావడం, ఉత్తేజ్ ఏమేమో మాట్లాడడం చూసింది ప్రశాంతి. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అన్నారు కంగారుగా ప్రశాంతి గారు. అబ్బే, ఏం లేదమ్మా, ఈ ప్రపంచంలో నీలాంటి అత్తగారు ఎక్కడ ఉండదమ్మా అని నమస్కరించాడు తల్లికి ఉత్తేజ్. ఆ ప్రవర్తన చూసి సుమ, ఉమ నిజంగా ఆశ్చర్యపోయారు. నీకు అర్థం కావట్లేదమ్మా, నిజంగా నీ కోడళ్ళు ఎలాంటివారో. ప్రతిదానికి జాలి పడిపోతావు, మా బంగారు తల్లివి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఉత్తేజ్. నీలాంటి తల్లి కడుపులో పుట్టటం మా అదృష్టమమ్మా అంటున్నాడు ఉత్తేజ్. అనంత్ పక్కకు లాగుతున్నా కూడా వినడం లేదు ఉత్తేజ్. ప్రశాంతి గారికి నిజంగానే కంగారు పుట్టింది. కొడుకుల్లో నిజంగానే కోడళ్ళు చెప్పిన మార్పులు కనబడుతున్నాయి. వెంటనే అనసూయమ్మ గారికి ఫోన్ చేసింది. ఒక్క 10 నిమిషాల్లో వస్తాడు మారయ్య, ఈలోపు రెడీ చేయవలసిన వస్తువులన్నీ చెప్పింది అనసూయమ్మ. ఉమ వెళ్ళి ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద వేప చెట్టువి వేప మండలు 4 విరుచుకొని వచ్చింది. చీపురు కట్ట కూడా ఒకటి దగ్గర పెట్టింది. దయ్యం వదిలించే మారయ్య వచ్చాడు. ఉత్తేజ్ అనంతులను కూర్చోమన్నాడు. ఏదో ఒక ముగ్గులాగా వేసి ఏవేవో పెట్టాడు. అనంత్ మీద, ఉత్తేజ్ మీద పసుపు కుంకాలు చల్లాడు. కొడుకుల మీద అలా చేస్తుంటే మారయ్య, ప్రశాంతి గారికి కన్నీరు ఆగలేదు. ఈ విషయం కానీ ప్రభాకర్ గారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు అని అనుకుంటూ భయపడింది ప్రశాంతి గారు. మరి కొడుకులకు పట్టిన గాలి వదిలిపోవాలి కదా అనుకుంది మనసులో. పూజంతా అయ్యాక దిగు దిగు అన్నాడు మారయ్య. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంగా ఉన్నారు ఉత్తేజ్, అనంత్. సుమ, ఉమ అలాగే చూస్తున్నారు. సుమ భయంగా చూస్తుంది. పిల్లలకు వినబడకుండా తలుపులు వేసేశారు. దిగు దిగు అంటున్నాడు మారయ్య. ఏంటి దిగేది, నీ నెత్తినగానే కూర్చున్నానా అన్నాడు కోపంగా ఉత్తేజ్. అసలేంటిదంతా అంటూ చిరాకు పడ్డాడు అనంత్. మాట్లాడకూడదు అంటూ కొడుకులకు సైగలు చేసింది ప్రశాంతి గారు. దిగు దిగు అంటూ వేపమండలతో ఇద్దరినీ బాధసాగాడు మారయ్య. అది చూసి ప్రశాంతి గారికి దుఃఖం ఆగలేదు. అనంత్ కోపంగా, నువ్వు చేసేదేంటి, దిగాల్సిందేంటి అంటూ అడిగాడు. అలా మాట్లాడకూడదు అంది ఉమ. ఇదేదో అంతా ఉమ ప్లాన్ లాగా ఉంది అనుకున్నాడు అనంత్. ఏనాడు దెబ్బలు తినని ఇద్దరు ఆ దెబ్బలకు తాళలేక దిగుతూ ఉన్నాం అన్నారు కలిసి ఉత్తేజ్, అనంత్.
ప్రశాంతి గారు, హమ్మయ్య, గాలి వదిలిపోయినట్టుంది, వదిలేయండి అంది. ప్రశాంతి గారు ఇచ్చిన డబ్బులు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు మారయ్య. వెంటనే లేచి అనంత్ అక్కడ ఉన్న గిన్నెను విసురుగా విసిరి కొట్టాడు. అమ్మో, ఏంటి మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నాడు అని ప్రశాంతి గారు అనగానే, అబ్బే అబ్బే ఏం లేదమ్మా అని ఏదో అనుకొని విసిరి కొట్టాలే అని లోపలికి వెళ్ళిపోయాడు అనంత్. లోపలికి వచ్చిన ఉమను చూసి, ఏంటసలు నువ్వు చేసింది అన్నాడు కోపంగా అనంత్. నేనేం చేశానండి అని అంది ఉమ. ఉమ అనంత్ మధ్యల సంభాషణ 4వ భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.